అమాయకుల నమ్మకాలను క్యాష్ చేసుకుంటున్నారు కేటుగాళ్లు. సిటీలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని బాగు చేస్తామని నమ్మిస్తున్న మాయగాళ్ల ఆట కట్టించారు పోలీసులు. హైదరాబాద్ పాత బస్తీలో బ్లాక్ మ్యాజిక్ పేరుతో దోచుకుంటున్న వారిని అరెస్ట్ చేశారు సౌత్ జోన్ పోలీసులు. మహానగరంలో మాయగాళ్లు అమాయకుల మూఢనమ్మకాలతో ఆడుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారే టార్గెట్ గా భూత వైద్యం చేస్తామంటూ మోసం చేస్తున్న కేటుగాళ్ల ఆట కట్టించారు సిటీ పోలీసులు. హైదరాబాద్ పాత బస్తీలో బ్లాక్ మ్యాజిక్ పేరుతో మోసం చేసిన 16 మందిని అరెస్ట్ చేశారు. ఓల్డ్ సిటీకి చెందిన మోసగాళ్ల గ్యాంగ్ అమాయక జనాన్ని బురిడి కొట్టిస్తూ లక్షల రూపాయలు దండుకుంటోంది. ఛత్రీనాక, భవానీనగర్, సంతోష్ నగర్ లో మూఢనమ్మకాల పేరుతో జనాన్ని నిలువునా దోచుకుంటున్నారు. అయితే అరెస్టైన 16 మందిలో కొందరు పాత నేరస్తులు, మరో 3 మహా డేంజర్ మోసగాళ్లుగా గుర్తించారు పోలీసులు. అన్సారీ, డిస్కో బాబా అనే కేటుగాళ్లు చిన్నారులను, మహిళలను భూత వైద్యం పేరుతో చిత్రహింసలకు గురి చేసినట్టు చెప్పారు. పాత బస్తీలో సౌత్ జోన్ పోలీసులు టాస్క్ ఫోర్స్ కలిసి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేసి ఎవరైతే భూత వైద్యాలు, చేతబడి, బాణామతి, కాలాజాదు, బ్లాక్ మెజిషియన్, సోర్సరీ, విచ్ క్రాఫ్ట్ ఈ అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. వీటికి ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడి సామాన్యమైన ప్రజల యొక్క ధనాన్ని వాళ్ళు ముఖ్యంగా మానసిక వేదనకు గురి చేసి ఒక మానసిక దోపిడీకి పాల్పడుతున్న 16 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ కన్నింగ్ బ్యాచ్ మోసాలకు అడ్డు అదుపు లేదు. రంగురాళ్లను గోల్డ్ బిస్కెట్స్, డైమండ్స్ గా నమ్మించి దాదాపు 35 లక్షల దాకా వసూలు చేశారు. భూత వైద్యం పేరుతో చిన్నారులను చిత్రహింసలు పెడుతున్నారన్న సమాచారంతో ఓల్డ్ సిటీలో ఏకకాలంలో దాడులు చేసి 16 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చిన్నారులను హింసించిన డిస్కో బాబా, అన్సారీలపై పీడీ యాక్ట్ పెట్టనున్నారు. హైదరాబాద్ లోనే కాకుండా దుబాయ్, కువైట్, అరబ్ కంట్రీస్ లో కూడా వీరు మోసాలకు పాల్పడినట్టు తెలిపారు పోలీసులు.